బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తోంది. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కు సపోర్ట్గా నిలవండి, బెల్ ఐకాన్ను టచ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో బలం. మీ సపోర్ట్తో మేము మరిన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ పైన లొల్లి నడుస్తోంది. బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. బెట్టింగ్ మార్కెట్ కేవలం సిటీల్లోనే కాదు, విలేజ్ల్లోని డర్టీ కల్చర్ పాకింది. కోట్లాది మంది తమ సంపాదనలో మినిమం 50%కు పైగా బెట్టింగ్ పైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అలాంటి బెట్టింగ్ మాఫియా బెండు తీసేదెవరు, ఎలా, అసలు దీనికి మూలం ఎక్కడుంది, అసలు యాప్సే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, ఆర్గనైజర్స్ పై ఫోకస్ సరే, అసలు ట్రాక్ చేసేది ఎలా? ఇప్పటి వరకు చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపైన కేసులు పెట్టారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్కు పిలిచారు. ఇందులో కొంతమందిని అరెస్టు చేశారు. పత్తా లేకుండా పారిపోయిన వారి కోసం పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. ఏ కలుగులో దాగున్నా దొరకబట్టి చట్టం ముందు ఈడ్చుతామంటున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయడం పాసిబుల్ అవుతుందా, లేదా నిర్వాహకులను పట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఇదే పెద్ద సవాల్గా మారింది. వాస్తవానికి ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక పెద్ద మాఫియా. ముందుగా అన్ని ఆన్లైన్ కంపెనీలాగే ఒక డొమైన్ని కొంటారు. వెబ్సైట్ను, యాప్ను డెవలప్ చేయడానికి లక్షలు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. జైపూర్, ఢిల్లీ, నోయిడా నుంచే కాదు, అవసరమైతే ఫారిన్ కంట్రీలోని మంచి డెవలపర్స్ను పట్టుకొని గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వసతుల్ని యాప్లో చక్కగా తయారు చేస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ సిస్టంతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా, యూట్యూబర్లకు గాలం వేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇచ్చి యాప్స్ను ప్రమోట్ చేయిస్తారు. అలాగే యూజర్లతో టచ్లో ఉండేందుకు 24 గంటలు కూడా పనిచేసే కాల్ సెంటర్లు కూడా రన్ చేస్తారు. ఇలా ఈ బెట్టింగ్ యాప్స్ భాగోతం చాలా సీక్రెట్గా సాగే చీకటి సామ్రాజ్యంలా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్పై బ్యాన్ ఉంది. కొన్ని కంట్రీస్లో బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. ఇందులో మన పక్క దేశం చైనా కూడా ఒకటి. మన ఇండియాలో డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ను రన్ చేయకపోయినా ఫైనాన్షియల్ సపోర్ట్, టెక్నాలజీ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్యాంబ్లింగ్ బిజినెస్లోకి కీ రోల్ ప్లే చేస్తోంది డ్రాగన్ కంట్రీ. వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులు ఇచ్చే సైరస్, మాల్టా లాంటి దేశాలు కూడా గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి. చాలా వరకు బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయన్న రిపోర్ట్లు ఉన్నాయి. మరి ఇంతలా వేలునుకుపోయిన బెట్టింగ్ మాఫియాను కట్టడి చేయడం మన పోలీసులకు ఒక విధంగా బిగ్ టాస్క్ అని చెప్పాలి. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఐపీఎల్తో పోలీసులకు బిగ్ టాస్క్ వచ్చి పడింది. బెట్టింగ్ రాయిళ్ళు బెస్ట్ టైంగా భావించే ఈ ఐపీఎల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపు ఓటములపైనే కాదు, బంతికి బెట్టింగ్ నడుస్తుంటాయి. దీంతో మరింతగా ఫోకస్ పెట్టారు పోలీసులు. సో జాగ్రత్త, బెట్టింగ్ బాబుల బెండు తీయడమే కాదు, నిర్వాహకుల అంతు చూసేందుకు కూడా తగ్గేదిలే అంటున్నారు తెలంగాణ పోలీసులు. బెట్టింగ్ యాప్స్ బిజినెస్ మామూలుగా లేదు భయ్యా, వింటుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒక తెలంగాణ నుంచే ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదంతా ప్రచారంతోనే పెరిగింది. సినిమా హీరోలు, హీరోయిన్లు, యూట్యూబర్స్ వల్ల లాస్ట్ 2 years నుంచి బెట్టింగ్ యాప్స్ మరింత ఎక్కువయ్యాయి. జనాల్లో ఇవి చాలా ఈజీగా రీచ్ అయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా స్కూలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా వీటికి ఈజీగా కనెక్ట్ అయ్యి వారి లైఫ్ను నాశనం చేసుకున్నారు. అప్పుల పాలై చివరకు ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఊరేసుకొని చనిపోతుండడం చాలా బాధాకరం. చెట్టంత కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులు లేక పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఏం చక్క ప్రమోషన్ చేసుకునే సినిమా వాళ్ళు, కొందరు యూట్యూబర్సు లక్షలు కోట్లు సంపాదిస్తుంటే బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రమోషన్ చేసిన వాళ్ళు ఏసీ రూముల్లో, పెద్ద పెద్ద బిల్డింగుల్లో కులుకుతుంటే బాధితులు మాత్రం రోడ్డున పడి నరకం అనుభవిస్తున్నారు. నిజంగా ఎవరికి కూడా ఈ బాధ రాకూడదు. గ్యాంబ్లింగ్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన కొందరు యువకులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కొందరు ఇప్పటికే గేమ్స్ ఆడుతూ లైఫ్ను ఆగం చేసుకుంటున్నారు. ఎకనామికల్గా నష్టపోయిన చాలామంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ యాప్స్ వల్ల వేలు, లక్షలు, కోట్లలో నష్టపోయి అప్పుల ఊపిలో కూరుకుపోయి ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పటికే
బెట్టింగ్ యాప్స్ కేసును తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ సినిమా వాళ్ళు యూట్యూబర్స్ ప్రమోషన్ వల్ల ఎంత నష్టం జరిగిందన్న యాంగిల్లోనూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని క్లూస్ సంపాదించారు కూడా. అయితే ఈ కేసును ఏదో అలా కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే గవర్నమెంట్ పైన నమ్మకం కలుగుతుంది, పబ్లిక్లోనూ ఒక భయం ఉంటుంది. మరోసారి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. అప్పుడు అందరూ సేఫ్గా ఉంటారు. అయితే బెట్టింగ్ యాప్స్కు మూలం ఎక్కడ ఉందో గుర్తించి యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది. ప్రమోషన్ చేసిన వాళ్ళపై కేసులు పెట్టి లోపలేసినంత మాత్రాన ఏమీ జరగదు. మళ్ళీ కొత్తగా బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తాయి. ప్రమోషన్ చేసేవాళ్ళు చేసుకుంటూ పోతారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి వెతకాలి.